మోక్షం ఎందుకు అవసరమో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మనుషులు నిరాశకు గురైనప్పుడు అరవడానికి సహజంగానే మొగ్గు చూపుతారు. మొదట అది ఆకలితో కొట్టుకుంటూ అరుస్తుంది. అప్పుడు ఓదార్పు కోసం తపిస్తూ అతను గట్టిగా ఏడ్చాడు. పిల్లలు పెరిగే కొద్దీ అన్ని రకాల విషయాల గురించి ఫిర్యాదు చేస్తుంటారు. మానవ సహజ కోరికల వెనుక ఏముంది? మానవుని సహజ అసంతృప్తికి గల నేపథ్యాన్ని బైబిల్ ఈ క్రింది విధంగా వివరిస్తుంది. దీనిని దురాశ, అసూయ, ద్వేషం, కోపం, కలహం మొదలైనవి అంటారు. మనం చిన్నపిల్లలకు ఈ భావోద్వేగాలను నేర్పించకపోయినా వారిలో దురాశ, అసూయ, ద్వేషం వంటి భావాలు ఉంటాయి. ఇది తల్లి గర్భంలో మొదలైన పాప ఫలం. ఈ మానవ స్వభావం కారణంగా ప్రపంచం ద్వేషం, సంఘర్షణ, నేరం, యుద్ధంతో నిండిపోయింది. దావీదు ఇలా ఒప్పుకున్నాడు, ఇదిగో, నేను పాపంలో పుట్టాను, నా తల్లి కూడా నన్ను పాపంలోనే గర్భం ధరించింది. మానవులు క్రమంగా పాపులుగా మారరు, వారు పాపులుగానే జన్మిస్తారు. అందువల్ల ఈ పాపాన్ని ఆదిపాపమని అంటారు, మరియు దీని మూలం సృష్టికర్త అయిన దేవునికి వ్యతిరేకంగా మొదటి మానవులైన ఆదాము, హవ్వలు చేసిన తిరుగుబాటులో ఉంది. దేవుడు ఖండించిన ఈ పాపాన్ని మానవులు తమంతట తాము తొలగించుకోలేరు కాబట్టి, ఈ పాప సమస్యను పరిష్కరించడానికి వారికి మార్గం లేదు. దేవుడు ఇదివరకే ప్రకటించాడు, మానవ హృదయం యొక్క మొగ్గు చిన్నప్పటి నుండి చెడ్డది. మానవులు పాపులుగా పుట్టి, పాపంలో జీవించి, పాపులుగానే మరణిస్తారు. బైబిలు ఇలా సాక్ష్యమిస్తోంది, మనుష్యులు ఒక్కసారే మరణించుటయో, ఆ తరువాత తీర్పు వచ్చుటయో నియమింపబడియున్నది. జీవితం మరణంతో ముగిసిపోదు, మరణానంతరం రెండు శాశ్వత లోకాలు వేచి ఉంటాయి. ఆ క్షణంలో మీరు బ్రతికి ఉండగా స్వర్గానికి వెళ్లాలో నరకానికి వెళ్లాలో మీరే నిర్ణయించుకోవాలి. బైబిల్ ఇలా ప్రకటిస్తోంది, ఒక మనిషికి అది సరైన మార్గంగా అనిపిస్తుంది, కాని అది మరణ మార్గం. మీరు బహుశా ఇప్పుడు మరణ మార్గంలో నడుస్తూ ఉండవచ్చు. అలాంటప్పుడు బ్రతకడానికి మీరు వెనక్కి వెళ్ళాలి. తమ పాపాలకు పశ్చాత్తాపపడని వారు దేవుని తీర్పు ద్వారా నిత్య శిక్షలోకి, అనగా నరకంలోకి ప్రవేశిస్తారు. అయితే నిస్సహాయులైన మానవాళి దేవుని నుండి అద్భుతమైన కృపను పొందింది. అదేమిటంటే, మానవ పాపాన్ని తొలగించడానికి దేవుడు తన సొంత కుమారుణ్ణి బలిగా అర్పించాడు. పాపరహితులైన నీతిమంతుల రక్తంతో పాపం కడిగివేయబడాలి అనే దేవుని సూత్రం కారణంగా దేవుడు తన కుమారుని మానవ రూపంలో ఈ లోకానికి పంపి, ఆయన నీతిగల రక్తాన్ని శిలువపై చిందించేలా చేశాడు. కాబట్టి బైబిలు ఇలా సాక్ష్యమిస్తోంది, దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు, అందుకే తన ఏకైక కుమారుడిని ఇచ్చాడు, ఆయనను విశ్వసించే ప్రతి ఒక్కరూ నశించిపోకుండా నిత్యజీవం పొందుతారు. ఈ లోకంలోకి వచ్చిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మనలను పాపం నుండి రక్షించే రక్షకుడని మీరు విశ్వసిస్తే మీరు రక్షింపబడతారని దేవుడు ప్రకటించాడు. మరో మాటలో చెప్పాలంటే, యేసుక్రీస్తు మీ పాపాలకు వెల చెల్లించడానికి తన రక్తాన్ని చిందించి శిలువపై మరణించారు. మీ రక్షణ సూత్రాన్ని ఒక చిత్రం ద్వారా క్లుప్తంగా వివరిస్తాను. యేసుక్రీస్తును మీ రక్షకునిగా అంగీకరించాలంటే మీరు మొదట పాపి అని ఒప్పుకొని దేవుని ఎదుట హృదయపూర్వకంగా పశ్చాత్తాపపడాలి. అప్పుడు ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక సంఘటన జరుగుతుంది. మీరు మీ పాపాల గురించి హృదయపూర్వకంగా పశ్చాత్తాపపడినప్పుడు మీ పాపాలన్నీ యేసుకు బదిలీ చేయబడతాయి. ఎందుకంటే యేసు మీ తరపున మీ పాపాలకు ప్రాయశ్చిత్తం చేయడానికి శిలువపై తన రక్తాన్ని చిందించాడు.
మీరు యేసును హృదయపూర్వకంగా విశ్వసించినప్పుడు ఈ ఆత్మీయ ప్రభావం వ్యక్తమవుతుంది. మీ పాపాలన్నీ యేసుకు బదిలీ చేయబడితే, అదే సమయంలో యేసు యొక్క నిష్కళంకమైన నీతి కూడా మీకు బదిలీ చేయబడుతుంది. మీరు యేసు నీతిని పొందియున్నారు గనుక దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఎంచబడుతున్నారు. మీ జీవితంలో గత పాపాలు మిగిలి ఉన్నప్పటికీ, వాటన్నింటినీ తాను గుర్తుంచుకోనని దేవుడు వాగ్దానం చేశాడు. దేవుని ఈ వాగ్దానం వలన మీరు దేవుని బిడ్డ అవుతారు, మరియు దేవుడు మిమ్మల్ని పరలోకానికి నడిపిస్తాడు. ఇప్పుడు మీరు యేసుక్రీస్తును మీ రక్షకునిగా మీ హృదయాల్లోకి స్వీకరించి, మీ పూర్ణ హృదయంతో ఆయనను నమ్మాలి. మీరు యేసును మీ రక్షకునిగా అంగీకరిస్తారా? తరువాత, దయచేసి క్రింది ప్రార్థనను మీ సొంత ప్రార్థనలా భావించి బిగ్గరగా చదవండి. దేవా, నేను నా ఆలోచనలలో, మాటలలో మరియు చేతలలో అనేక పాపాలు చేశాను. ఈ పాపాల కారణంగా పరిశుద్ధుడైన దేవునితో నా సంబంధం తెగిపోయింది, మరియు నా జీవితం శాశ్వత దుంహకం మధ్య వ్యర్థంగా కొట్టుకుపోతోందని నేను గ్రహించాను. దేవా, నేను ఇప్పుడు నీ సన్నిధికి వచ్చాను. నీ కుమారుడైన యేసును నేను విశ్వసిస్తున్నాను. ఆయన నన్ను ప్రేమించి, రక్షించడానికి ఈ లోకంలోకి వచ్చాడు. శిలువపై మరణించడం ద్వారా నాకు న్యాయబద్ధంగా రావలసిన శిక్షను యేసు నా స్థానంలో భరించాడని కూడా నేను విశ్వసిస్తున్నాను. దేవా, నేను నా గత తప్పుడు ఆలోచనలు మరియు పాపాల నుండి విరమించుకొని హృదయపూర్వకంగా పశ్చాత్తాపపడుతున్నాను. దయచేసి నా పాపాలన్నింటినీ క్షమించు. ఈ క్షణమే నేను నా హృదయ ద్వారాన్ని తెరిచి, ప్రభువైన యేసుక్రీస్తును నా రక్షకునిగా స్వీకరిస్తున్నాను. యేసు ఎల్లకాలం నా రక్షకుడని నేను నమ్ముతున్నాను. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ఇప్పుడు మీరు ఒక నూతన వ్యక్తిగా మారారు. ఇది దేవుని వాక్య శక్తి ద్వారా నెరవేర్చబడిందని బైబిలు సాక్ష్యమిస్తూ, దీనిని మరల జన్మించుట అని పిలుస్తుంది. ఆత్మీయంగా నూతనంగా జన్మించిన వ్యక్తికి ఆత్మీయ పోషణ అవసరం, మరియు ఆ పోషణే దేవుని వాక్యం. అందువల్ల బైబిలు ఇలా సాక్ష్యమిస్తోంది: పుట్టిన శిశువువలే ఆత్మ యొక్క స్వచ్ఛమైన పాలను ఆశించుడి. మరో మాటలో చెప్పాలంటే, బైబిలు వాక్యాన్ని ఆశించడం. మీరు ప్రతిరోజూ బైబిలు చదివితే, ఆత్మీయంగా పరిణతి చెందిన వ్యక్తిగా ఎదుగుతారు. మీరు దేవుని వాక్యాన్ని చదివినప్పుడు, మీరు ఆత్మీయంగా దేవుని స్వరాన్ని విని, ప్రార్థన ద్వారా ఆయనతో సంభాషిస్తారు. అప్పుడు దేవుడు వాగ్దానం చేసిన పరలోకపు నిరీక్షణ మీ హృదయంలో మరింత ప్రకాశవంతంగా వెలుగుతుంది.